వెండర్స్ ఎక్కడ సంతోషమేనా మీకు ఇక్కడ 5, 6 hours మార్నింగ్ మీల్ ఇస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్, స్టోర్ పెట్టడం. ఉంచుతా ఉన్నారా? ఎందుకని ఉంచడం పొడి పొడి అయింది మరి ఎందుకు ఆడ ఎలిమెంటరీ సెక్షన్ ఆ ఊరు మొదట్లో ఇంత పొడి పొడిగా బాగుంది, బాగా చేసావు. ఎంతమంది మీరు? ఇద్దరేనా? భార్య భర్త మీరు? చక్కెరకి ఎంత తీసుకుంటా అన్నారు డబ్బులు? చిల్లర ఇస్తున్నారా? చిల్లర కొంతమంది తెచ్చుకుంటారు, 17 అనేది కొంతమందికి 15 రూపాయలు ఇచ్చి పెట్టిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మీకు ఫోన్ ఉందా? చూపించు ఒకసారి. అట్లా కాకుండా 6 రోజులకు ఒకరిని వేయండి. 9 మంది కదా, 9 వారాలు, 10వ వారం మళ్ళీ ఫస్ట్ వాళ్ళు వస్తారు. తర్వాత వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలంటే 300 గ్రాములు వేసి 100 గ్రాములు బిర్యానీ రైస్ చేసేటప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజిటబుల్ బిర్యానీ చేస్తాం కదా, దాంట్లో ఎక్స్ట్రా వాడుకోవచ్చు. పప్పు అంత అవసరం లేదు. ఇప్పుడు 4.5 కిలో అవసరం లేదు. 3.5 కిలో వేసి ఆ కిలోను 2 సార్లు పప్పులోకి ఎక్స్ట్రా వేసుకుంటే కానీ అప్పుడు పప్పు బాగా వస్తుంది. అట్లా కొంచెం వాళ్ళు ఉంటే వీళ్ళకి చెప్పి వర్కౌట్ చేపిస్తారు అండి. ఉప్మా తీసేద్దాం. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ థర్స్డే మార్నింగ్. కానీ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్ను దీనికి వాడతాం రైస్. ఓకేనా? ఒక వారం అది పెడతాము, ఒక వారం టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తాం మీరు చెప్తే కదా. 2 బాగాలేమంటే పాతి చింతకాయ పచ్చడి ఏంటి కాబట్టి రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? బాయిల్డ్ ఎగ్ అది ఉప్మా రవ్వ క్యాన్సల్ చేసి ఉప్మా రవ్వ బదులు మీరు ఆయిల్, ఆనియన్స్, ఏది ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ కు టమాటా ఈ 2 ఎక్స్ట్రా వస్తాయి. ఆ ఉప్మా బన్సీ రవ్వ బదులు. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ థర్స్డే ఉప్మా రవ్వ పంపించేసేయండి. కూడా వాళ్ళకి చెప్పండి వెండర్స్ ఇట్లా మార్చారు, కుక్కం చేపించారు కాబట్టి మీరు దాని బదులు మాకు ఆనియన్స్ అవి కొంచెం అడ్జస్ట్ చేయాలి, ఆయిల్ అని చెప్పండి. బాగా ఆనియన్స్ బాగా మంచిగా ఫ్రై చేసి ఎగ్స్ ఎంతమంది ఉంటారో అన్ని కొట్టిపోయారు. బాయిల్డ్ ఎగ్ అయితే నెంబర్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇవి ఒక 20 తీసి పక్కన పెట్టుకుంటే పిల్లలు నష్టపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుడ్లు అన్ని కొట్టి వేయించిన వరకు మీ కేర్ టేకర్లో ఉండి చూసుకోమని చెప్పండి. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, లేకుంటే ఇబ్బంది. పిల్లలకు సఫిషియెంట్ రాదు, టేస్ట్ రాదు. అది ఒక వారం చేయండి. టమాటా రైస్ ఒక వారం, టమాటాలు బాగా మంచిగా ఉడకబెట్టి బాగా కారం పచ్చిమిరపకాయలు బాగా వేసి బాగా ఒక కప్పు తీసుకొని ఎనిపి అది వైట్ రైస్ లో బాగా కలిపి కొంచెం కొత్తిమీర తెచ్చి పెట్టండి. ఇంకేంటి కనీసం ఏం అవసరం. ఈ 2 మీకు ఇక్కడ చట్నీ డబ్బులు మిగులుతా ఉన్నాయి, బన్సీ రవ్వ డబ్బులు మిగులుతా ఉన్నాయి. అవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకేమ్మా? మీకు ఉప్మా రామ్ మీకు వచ్చినందుకు ఇక్కడ చిన్న గిఫ్ట్. పాలు సరిపోవడం లేదని రాశారు. పాలు కొన్ని మనకు ఈ స్టూడెంట్ థర్డ్ ఉంది.
పాలు కొద్దిగా ఇస్తారమ్మా, ఎందుకంటే 100 ml ఇస్తారు ఒక స్టూడెంట్ మిల్క్, దాంతోనే కర్డ్ ఇవ్వాలా, బటర్ మిల్క్ ఇవ్వాలి. కాబట్టి 50 ml కంటే ఎక్కువ ఇవ్వలేరు పాలు, కొద్దిగా నీళ్లు కలిపి ఇస్తారు. అర్థం చేసుకోవాలి. పాలు కొంచెం తక్కువ వస్తాయి. అర్థమవుతుందా? మనం ఇంట్లో తాగినండి పాలు ఇవ్వరు ఇక్కడ. మీకు 6 eggs ఇస్తున్నారా వారానికి? ఏ రోజు ఇవ్వరు వారంలో? శనివారం ఇవ్వరు. అరటిపండు ఇస్తున్నారా రోజు?